ఏంటండి అలా చూస్తున్నారు? నాన్నలు కలిసి ఇలా వచ్చారేంటనా? ఏం లేదండి, మా పిల్లలు ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు సరదాగా. అలాగే ఫిల్మ్ ఇమోజీ ఛానల్ కూడా 5 మిలియన్ దగ్గరగా ఉందని కూడా మీ అందరికీ తెలుసు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోలు చూస్తున్నారని మల్లిగాడు చెప్పాడు. మా ఊళ్ళ గురించి మీకు అందరికీ తెలిసిందే. ఏదో అప్పుడప్పుడు చిన్న చిన్న పనికిమాలిన పనులు చేస్తారు కానీ చాలా మంచోళ్ళు. అందుకే వీడియోల్లో బెట్టింగ్లని కానీ షేర్ మార్కెట్లని కానీ మీకు ఇది హానికరం అని తెలిసిన దేన్ని ప్రమోట్ చేయరు సరదాగా. అలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళే సపోర్ట్ చేయాలి. ఎలా సపోర్ట్ చేయాలో తెలుసు కదా. వాళ్ళకెందుకు తెలీదు? సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, లైక్ చేయాలి సరదాగా. నీ పొలం కొన్నది నేనే. పోటీ అనగానే ఇలాంటి డ్యూటీ ఎక్కుతావని తెలిసే నీ పొలాన్ని సగం కంటే తక్కువకే రాబట్టాను. పదవి మహా చెడ్డది సుబ్బారావు. దాని మీద మోజు పడ్డాక దిగాలనే ఆలోచనే రాదు. వేరేవాడికి వస్తే ఊరుకోదు. ఇది కేవలం నీకు నష్టం మాత్రమే. ఇక నుంచి కష్టం ఎలాగుంటుందో చూపిస్తాను. నువ్వు తయారైపో. ఏడ్ శాతం పదండి అంకుల్, మీ నామినేషన్ వేసి సర్పంచ్ గారి డామినేషన్లో ఉన్న ఈ ఊరిని మన వైపు లాక్కుందాం. ఎవరు బాబు మీరు? బావిలో భారత పౌరులం. రే, అది భావి భారత పౌరులరా. ఎంతకీ బావిలో నుంచి ఎందుకు వచ్చారు? నామినేషన్ వేయడానికి. ఏం కాదు, మా డాడీ సర్పంచ్ పోటీకి నిలబడుతున్నాడు. ఈ ఫారం ఫిల్ చేయండి సార్. సార్, సంతకం పెట్టే ముందు ఒక మాట. సర్పంచ్ గారి గురించి మీకు తెలుసు కదా. మరి నా గురించి ఆడికి తెలియద్దా సరదాగా? ఈ 3 గుర్తుల్లో ఏదో ఒకటి ఎంచుకోండి. సుత్తి, కత్తి, కొవ్వొత్తి. కత్తి తీసుకోండి అంకుల్, మీ చేతిలో కత్తిలాగా ఉంటది. నేను కొవ్వొత్తి తీసుకుంటారా సరదాగా? కొవ్వొత్తి ఎందుకు డాడీ? కత్తి అయితే పవర్ఫుల్ గా ఉంటది కదా. కత్తి పొదునుగా ఉంటది గాని పద్ధతిగా ఉండదురా సరదాగా. పట్టినోడి చెయ్యా పిడికిలి తప్ప మరేటి తెలియదు దానికి. అదే కొవ్వొత్తి అనుకో, తను కాలుతూనే అందరికి వెలుగునిస్తుందని సింబాలిక్ గా చెప్పచ్చురా సరదాగా. నువ్వు సూపర్ డాడీ. పదండ్రా సరదాగా. వీళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా సత్యం. ఏడ్ శాతం పంతం. వీళ్ళు అంతం అవ్వకూడదని ఆ దేవుణ్ణి ఏడుకుందాం. ఇది అంతం కాదు నాగభూషణం, ఆరంభం మాత్రమే. ఆరంభం అందంగానే ఉంటది సుబ్బారావు. ఆటలో చివరికి వచ్చాకే తెలుస్తుంది ఆడింది ఎవడో ఆడించింది ఎవడో అని. వీళ్ళకి ఆట తెలిసేలోపు మనం ముగించేస్తాం కదన్నా. ఎంతకీ మీకు గుర్తేటి? కొవ్వొత్తి. మా అన్న ఉవ్వని ఊదేస్తాడైతే. మీ గుర్తేటి? బొంగ. దాని గాలి ఎవరు తీయకుండా చూసుకోండి. నువ్వు ఆగరా. ఏడ్ శాతం కుర్రాళ్ళు అన్నాక ఆ మాత్రం సురుకుంటది. డాడీ, ఏటి చేసైనా మొదటి దెబ్బ మందే అవ్వాలి డాడీ. ఆల్రెడీ ఆడు మనకి దెబ్బ కొట్టాడ్రా. ఏం మాట్లాడుతున్నావు డాడీ? నిన్న మన పొలం వాడే కొన్నాడ్రా సరదాగా. ఆడుకుంటే నువ్వెందుకు అమ్మావు డాడీ? ఆ నాగభూషణం గాడు కొంటున్నాడని తెలిస్తే నేనెందుకు అమ్ముతానురా సరదాగా. ఆడి బిరామీ నెట్టి నాకు తెలియకుండా అలా చేయించాడు. సర్లే, దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. నేను పోయి బ్యానర్లు అవి పురమాయిస్తాను సరదాగా. మొదటి దెబ్బ ఆడి కొట్టినా మనం కొట్టే ఎదురు దెబ్బకి ఆడి దిమ్మ తిరిగిపోవాలి. మన ప్రచారాన్ని అందరూ ఆచారంలో పాటించాలి. వయసు నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటారా. పదండ్రా, మనం ఊరు వెళ్ళిపోదాం. ఏటైందిరా? అన్ని ఆడే చూసుకుంటే మరి మేమెందుకు ఇక్కడ? ఆడి మైదా పిండి మొహం చూసుకుంటూ మేము కూర్చోాలా? వయసు చూసావా, ఇలా మధ్యలో వచ్చిన కళ్ళతో పాటు పుల్లు కూడా ఉంటుంది. వయసు నువ్వేం పట్టించుకోక. మా అన్నీ ఉన్నారు కదా, మా అన్ని గవర్నమెంట్ సెలబ్రిటీలు తెలుసు. ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఫుల్ ప్రచారం చేయించన్నారు. సెలబ్రిటీలతో ప్రచారమా?
సూపర్ రా. ఏ సెలబ్రిటీ వస్తారు? చూడండి మా అన్నకి ఫోన్ చేస్తాను. అలా అన్నయ్య ఒక సెలబ్రిటీ కావాలరా అర్జెంట్గా. ఆ మహేష్ గడి నాన్నకో సార్. అవునా సూపర్ అన్నయ్య. ఉల్లు మహేష్ గడికి చెప్తాను ముగ్గురు వెళ్ళిపోద్ది. ఎవరు వస్తున్నారా? హీరోయిన్ కాజల్ అగర్వాల్ మహేష్. ఏటి కాజల్ అగర్వాలా? గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నావే. దివాళీ దీపాన్ని సామ్రాణి ధూపాన్ని నీ కళ్ళలో నా కళ్ళు పెంచే రూపాన్ని. మీ ఊరికి తిన్నాక గాజులే రావే, కాజలు వస్తుందా? రేపు జూన్ 7వ తారీఖు సత్యభామ సినిమా ప్రమోషన్ కోసం ఇంటివైపు వస్తుంది. ఆవిడ కనుక మన ఊరికి వచ్చి మన పార్టీ గురించి మాట్లాడిందంటే మొత్తం మెజారిటీ గ్యారంటీ వయసు. నువ్వు సూపర్ రా మధు. నువ్వురా ఫ్రెండ్ అంటే. నువ్వు కూడా ఫ్రెండ్ వయసు. నేను వెళ్ళి కాదలు రాయడానికి జాగ్రత్తలు చేసుకుంటా. నేను కూడా వెళ్ళి మా డాడీకి చెప్పి అన్ని సెట్ చేస్తాను. చూసారా, కాజల్ అనగానే కూజాలు ఊపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏమి నీకు చూడాలని లేదేటి కాజల్ని? పెద్ద బాబు మిమ్మల్ని కళ్ళడానికి ఊరోళ్ళు వచ్చారు. ఎన్నాళ్ళు ఊర్లో ఉన్నోటిని బయట కొట్టుకెళ్ళిపోవడం చూసాను గానీ ఇన్నేళ్ళకి మా గోడిని పట్టించుకున్నోడిని చూసామయ్యా. ఈ ఊర్లో సాయం కోరిన మనిషి లేడు, గాయపడిన గడపలేదు, కానీ ఎదురెళ్ళి న్యాయం అడిగే నోరు ఎవరికీ లేదు. నువ్వు నిలబడ్డావని తెలిసింది. నీ వెనకతలు నిలబడ్డానికే మన కులపోళ్ళందరినీ తీసుకొచ్చాను. ఈసారి మన ఓళ్ళు ఓట్లన్నీ మీకే. నేను ఓట్ల కోసం వర్గాన్ని వాడే వ్యక్తిని కాదయ్యా. సరదాగా మనోళ్ళంటే మనం కావాలనుకునేవాళ్ళు, మనతో ఉండేవాళ్ళు, అంతేగాని కేవలం ఒక వర్గాన్ని ఒక కులాన్ని పంచుకునే వాళ్ళు కాదు. సరదాగా చెట్టు విత్తనం వేసిన వాడికి మాత్రమే నీడనివ్వదు కదా. సరదాగా నీ నీడలో ఈ ఊరు చల్లగునే రోజులు రానున్నాయి సుబ్బారావు. మనమంటే జనమనే నీకు ఘనంగా గెలుపు దక్కుతుంది. మంచిదండి. సరదాగా డాడీ మన ప్రమోషన్లకి సూపర్ ప్లాన్. ఏట్రా అది? సరదాగా ఏటండి ఊరంతా హడావిడి? నిజంగానే కాజలు వస్తుందా మన ఊరికి? వస్తుందంట, అందుకే హడావుడంతాను. ఎరా మాధవ్, నిజంగానే కాజల్ అగర్వాల్ వస్తుంది కదా. సరదాగా లేకపోతే స్టార్టింగ్ లోనే జనం దగ్గర మనం పరుగు పోద్ది. సరదాగా వస్తుంది అంకుల్, మీరు కంగారు పడకండి. ఒరే మహేష్, మీ నాన్న ప్రచారం గురించి కన్నా కాజల గురించి ఎక్కువ గింజిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. అది బుర్రా బూత్ బంగ్లారా మహేష్? అది ఒక కారు వచ్చింది. కాజల్ కూడా వచ్చిందిరా. కాజల్ అగర్వాల్ రా. నువ్వే నన్ను ఎత్తుకో, నేను కాజల్ని చూసి నీకు ఎలాగుందో చెప్తాను. అలా గోడెక్కిపోదాం. ఒరా పొట్టి, నువ్వు వాళ్ళ డైర్ లేకుండా గోడలు ఎక్కావనుక రేపు పొద్దున మీ నాన్న కోడలు దొరకడం కష్టమైపోద్ది. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. జరగండి జరగండి. తాత తాత ఏటి కావాలి నీకు? కాజాలు. కాజాలు మీటింగ్ అయిపోయిన తర్వాత ఇస్తారు. కాజాలు కాదురా, హీరోయిన్ కాజలు. కళ్ళతో పెట్టుకుని కనబడదు కానీ కాజలు కావాలి. నువ్వు అందరినీ తోసుకొని ముందుకెళ్లే లోపు కాజలు కాదు, నీ నోట్లో కాజలు ఎడతారు. మహేష్ నువ్వు కూడా వెళ్ళి కాజల పక్కన నిలబడు. ఈ ఊరిలో జనం మాత్రమే కాదు, అభిమానం కూడా ఎక్కువే. అదే అభిమానంతో కొవ్వొత్తిని గెలిపించండి. ఈ ఊరు బాగుండాలంటే నాయకుడు బాగుండాలి, నాయకుడు బాగుండాలంటే అతని నాయకత్వం విలువలు కూడా బాగుండాలి. అభివృద్ధి గెలిచిన ఒకటిదే కాదు, గెలిపించిన వాడిది కూడా. కావాలనుకుంటే సుబ్బారావును గెలిపించండి. సమస్యలు తీరాలంటే సమస్యలు తెచ్చేవాడిని కాదు, తీర్చేవాడిని ఎన్నుకోండి. ఆహా, కాజల్ మాటలు ఏంటంటే నా గుండెల్లో గజ్జలు కట్టి ఆడిస్తున్నట్టుందిరా. మంచి బట్టలు వేస్తే మనం మాత్రమే బాగుంటాం, మంచి వ్యక్తికి ఓటేస్తే మనం అందరం బాగుంటాం. చెమట పట్టే ఎండల్లో చందమామ మాటలు వింటుంటే చల్లగా ఉందిరా. సరదాగా మా అందరి కోసం ఇంత దూరం వచ్చారు. సరదాగా మీకోసం, మీ సినిమా కోసం మేము ఎంత దూరం అని వెళ్తాం. సరదాగా చెడుని చీల్చి చెండాడటానికి ఆనాడు కృష్ణుడితో కలిసి సత్యభామ కలిసి వెళ్ళింది. న్యాయాన్ని కాపాడటానికి ఈనాడు కాకి ధరించిన సత్యభామ కదిలి వస్తుంది. సరదాగా మీరందరూ సత్యభామ ట్రైలర్ చూశారు కదా. సరదాగా అందులో ఆవిడ ఎలాగైతే పిడిగుద్దులు గుద్దిందో
ఉందో అలాగే మీరు కూడా బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు గుద్దాలి సరదాగా. అలాగే మర్చిపోకుండా జూన్ 7వ తారీఖు మన కాజల్ గారి సత్యభామ సినిమాని థియేటర్లలో చూసి బంపర్ మెజారిటీతో హిట్ చేయండి మీరు సరదాగా. మైసు కాజల్తో ఒక్క సెల్ఫీ ఇప్పించరా, విజయనగరం మొత్తం ఊరేగించి చూపించుకుంటాను. చాలే పక్కెళ్ళు, మా మైసుగారే దిగాలి. పోను ఒక్కసారి మాట్లాడించరా. ఏంటి మాట్లాడతావురా? అంతేలారా, అన్ని ఆరాలు తీస్తున్నావు, ముందు తీసుకెళ్ళు, అక్కడే మాట్లాడతాను. సరేరా. కాజల్ గారు మీతో మా ఊడైతే చెప్తాడట. కాజల్, నీకోసమే పెంచా ఈ మజిల్, నీ నవ్వుతో చేసావు హల్చల్, అందుకే నా గుండె అంటుంది జిల్జిల్. నువ్వు ఉంటే ఈ ఊరే నాకు హిమాచల్, లేదంటే చేసేస్తాను పటాపంచల్. సో ఫనీ. నేను ఇంకా బయలుదేరుతాను. బాయ్. చూసారా ఎలా ఇంప్రెస్ చేసాను? నవ్వితే ఇంప్రెస్ అయిపోయినట్టేనేటి? లేకపోతే నీకు డైర్ లేదని చెప్తే అవుద్దా? నా డ్రాయర్ సంగతి తర్వాత, కాజల్ ముందులాగా గ్లామర్ గల్ అనుకుంటున్నావేటి? సత్యభామ ట్రైలర్ ఒకసారి ఓపెన్ చేసి చూడు, తిరగేసి మరగేసి గొడ్లోడ తీసి గుద్దేస్తుంది. ఏటి నాన్నగారు గుర్తొచ్చానా? గుర్తొచ్చే అంత ఘనకార్యం నువ్వు ఏటి చేసేలేదులే. ఏం చేస్తున్నావు ఆ ఊళ్ళో? ఎంజాయ్ చేస్తున్నానండి. వెన్నుపూస ఇరిగిపోద్ది. మూసుకొని ఈ రోజే బయలుదేరి ఇంటికి రా. ఇంటికా? ఇంటికి ఎందుకండి? అక్కడ జరిగేటి విషయాలు మాకేం తెలియదు అనుకుంటున్నావా? నీకు అవన్నీ ఎవరు చెప్పారు నాన్న? నాకు ఆ సురేష్ వాళ్ళ నాన్న చెప్పాడు రా. నువ్వు అక్కడ ఉండి గొడవలు ఇరుకోకుండా వెంటనే విజయనగరం బయలుదేరొచ్చి. అలా ఎలా వస్తావు నాన్న? బస్సు ఎక్కుతావా ఎడ్ల బండి ఎక్కుతావా నాకు తెలియదా. అర్జెంట్ గా ఇంటికి రా. ఇక్కడ మహేష్ గడు ఒక్కడే అయిపోతాడు నాన్నగారు, ఎలక్షన్ అయిపోగానే వచ్చేస్తాం. వాళ్ళ బాధలు వాళ్ళు పడతారా, మధ్యలో నువ్వు ఉండి ఉద్ధరించేదేటి లేదులే. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఏదైనా వాళ్ళు చూసుకోగలరులే. మన దగ్గర ఏముంది బోడి. నువ్వు ముందు బయలుదేరి ఇంటికి రా. సరే నాన్నగారు, నేను లారీలో పడి తప్పిపోయినప్పుడు వాళ్ళ బాధ మనకెందుకులా అనుకోకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రతిరోజు మీతో పాటే తిరిగారు సుబ్బారావు అంకుల్. దాన్ని మర్చిపోయి వచ్చేస్తాను నాన్నగారు. వాళ్ళ గొడవల్లో నువ్వు తలదొచ్చడం ఏం బాగోలేదురా. మళ్ళీ నువ్వు బయలుదేరొచ్చి. మనం బాధలో ఉన్నప్పుడు బాధ్యత తీసుకునే వ్యక్తికి కష్టం వస్తే కష్టానికే వదిలేసి వస్తామా నాన్న? మీరు మనకెందుకు అనుకున్నా సరే మన గురించి ఆలోచించే మనిషి నాన్నగారు సుబ్బారావు అంకుల్. అతనికి కష్టం వచ్చింది, మీకు ఇష్టం లేకపోతే సాయంత్రమే బస్సు ఎక్కి బయలుదేరిపోతాంలే నాన్న. ఏటైందిరా బల్లి అలా ఉన్నావు? మా నాన్న ఫోన్ చేసి ఇంటికి వచ్చిమంటున్నాడ్రా. మా నాన్న కూడా రా బల్లి. అసలు వీళ్ళకి ఎలా తెలిసిందంట? పొద్దున్నే ఆ డ్రాయర్ లేని బుడతడు వాళ్ళ నాన్నతో చెప్పాడురా మధు. గీత, నీ పెదాలపై నవ్వు నవ్వుతా, అరచేతిలో గోరింటాకు నవ్వుతా. వాళ్ళ ఇంట్లో పనోడు అయిపోరా సరిపోద్ది. ఇగో గీత, ఈ డైరీ ఎట్లేదు. గీత మళ్ళీ కాల్ చేస్తున్నావు నీకు. ఏట్రా నీ బాధ? అలాంటివన్నీ గర్ల్ ఫ్రెండ్స్ తో చెప్పొచ్చా? మరి ఇక్కడ జరుగుతున్నవన్నీ ఇంట్లో వాళ్ళతో చెప్పచ్చేట్రా? బాధేటని అడుగుతున్నాడు. బకెట్లో బొమ్మలించి బాధ వెళ్ళరా బల్లిని. రే రే ఏటైందిరా? ఈ పుట్టిన కొడుకు ఇక్కడ విషయాలన్నీ వాళ్ళ నాన్నకి పొట్లం కట్టి చెప్పేస్తున్నాడు రా. మా ఇద్దరు నాన్నలేమో ఇంటికి వచ్చి మంది దొబ్బేస్తున్నారు. మీ వాళ్ళకి ఇష్టం లేకుండా మీరేం చేస్తారా? ఇంటికి వెళ్ళిపోండి. రే, ఈ టైంలో నిన్ను వదిలిసి ఎలాగెళ్ళిపోతాం రా? ఈ లేకపోతే ఎలక్షన్స్ అవ్వవు మరి. ఇంకో వారమే కదరా, ఎలక్షన్స్ అయిపోగానే వచ్చేస్తానులే. నేను మా నాన్న ఒప్పించి మళ్ళీ వస్తాను రా మహేష్. నేను కూడా అనరా. మీ నాన్నది పంపించే మొఖమే. గుర్తేనంటే మళ్ళీ జనంలో డైరీ వేసుకో. సరే అయితే ఎప్పుడు బయలుదేరుతున్నారు? ఈ రోజు అయితే బస్సు లేట్ ఉండవు, ఇంక నెక్స్ట్ బస్సు అయితే రేపే. నువ్వు ఏడు ఫీల్ అవుతుంది మైసు. ఇలా మధ్యలో వచ్చినండి, ఇలాగే మధ్యలో పని పెట్టి వెళ్ళిపోతారు. పేరుకే ఊరికి వచ్చాం, ఒక సరదా లేదు ముచ్చట లేదు, అప్పుడే తిరిగి వెళ్ళిపోతున్నాం. నీ ఫ్రెండ్స్ అలా ఫీల్ అవుతుంటే నాకు ఏంటి నచ్చట్లేదు. అందుకే ఈ రోజు ఎగ్జిబిషన్కి వెళ్దాం పదండి. ఎగ్జిబిషన్ లో ఏంటుంటాయి? నీకు కావాల్సినవి తప్ప అన్నీ ఉంటాయి. మైసు, ఇదేనా ఎగ్జిబిషన్? ఇది ఎగ్జిబిషన్ అని మాకు తెలుసు. వెళ్ళే టికెట్లు తీ. నేను ఎందుకు తీస్తాను? అన్ని చూసుకుంటానని హమాం సోపులాగా హామీలు ఇచ్చేస్తున్నావు కదా, వెళ్ళి చూసుకో. రే, నేను వెళ్ళి తీస్తానులేరా. 5 టికెట్లు ఇవ్వండి. అన్నా టికెట్లు దొరికేసాయి, పద వెళ్దాం. ఊరుకో మైసు, వాళ్ళతో పోతే అలాంటి ఎవరు నీ ఊర్లోనే లేరు. ఎవరు వాళ్ళు? సర్పంచ్ నాగభూషణం కూడా పద్మ భూషణం ఆడి ఫ్రెండ్స్. ఆ నాన్న పాంగవా వచ్చేస్తుంటే ఈడ నాన్న భావించి పంచర్ చేస్తుంటాడు అందరికి. ఆడు కుతంత్రం అయితే ఇటు పంచతంత్రం అన్నమాట. ఆడే ఈ ఊరికి యూత్ లీడర్. చూడడానికి బూతులాగా ఉన్నాడు. ఆడు యూత్ ఏంటి? ఆడి గురించి మనకి ఎందుకు లేండిరా, పదండి లోపలికి వెళ్దాం. మైసూర్ నీకు గుర్తుందా చిన్నప్పుడు మన ఇద్దరు అలాగే
ఆ చెక్కబోరం ఎక్కువ గుర్తుందా? గుర్రాలను గాడిదలు కూడా ఎక్కుతాయి అనమాట. ఇద్దరు గొప్పలని చెప్తానంటారు మైసే. నువ్వు ఎక్కితే టికెట్ డబుల్ రేట్ అడుగుతాడు బుడతా. ఎందుకురా? ఫ్రీగా సామాన్లు ఎక్కించేస్తావు కదా. ఒరే మనం కాలం బస్ ఎక్కుదాం రారా మైసే. నాకేడు తిరగాలని లేదురా, మీరు ఎంజాయ్ చేయండి. నువ్వు తిరగకపోయినా పర్లేదు, మమ్మల్ని తిప్పురా బాబే. చూసాం మైసే, ఈ రోజు కాలం బస్ ఎక్కుతారు, రేపు బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. ఇలా మధ్యలో వచ్చేకి నమ్మకాలు ఉన్నాం మైసే, అది నమ్మకాలే. ఒరే బల్లి, ఆ కొట్లో చూసావా? నాకు కావాల్సిన తైలం బ్రాండ్ ఉందిరా. అన్నా ఇదిగో డబ్బులు, రింగులు ఇవ్వు. ఏం చేస్తున్నావురా? ఈ రోజు ఎలాగైనా దానికి రింగ్ వేసి నేను వేసుకోవాలి. నీకు ఈ డ్రాయర్ దోషం ఇప్పుడు అప్పుడే పోయేలా లేదురా బుడతా. పట్టుదలతో దేన్నైనా సాధించొచ్చురా. చూస్తూ ఉండి నేను రాయి వేసుకుంటాను. అయితే పక్కెళ్ళి వేసుకోరా బాబు, నేను చూడలేను. అన్నా ఇదిగో డబ్బులు, రింగులు ఇవ్వు. రే అవి పడేలా లేవురా. అన్నా 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను, ఆ డ్రాయర్ ఇవ్వన్నా. అది నేను తడిపి ఆదేసుకున్నాను తమ్ముడు, గాలి ఆడుతుందని అక్కడ వేసాను. అది ముందే చెప్పొచ్చు కదన్నా, 200 బొక్క. ఏటైందిరా? రేపు ఎలాగో ఇంటికి వెళ్తావు కదరా, అప్పుడు వేసుకో. ఈడేటర్ బాబు శనగొండలా ఏడుతున్నాడు. కొన్ని ఐస్ క్రీమ్ తింటావా? తింటాను రా. అన్ని దొంగ ఏడుపులే. నువ్వు నేనే మాట్లాడుకోవాలి దొంగ ఏడుపుల గురించి. సరే మన 5 వెళ్ళి తీసుకొచ్చి. ఎవరెవరికి ఏ ఫ్లేవర్లు కావాలి? ఏదో ఒకటి తీసుకొచ్చి నాకడమే కదా. రే ఈ ఫ్లేవర్ ఓకే కదా? తాత గొడుగును కాదు, ముందు రాడ్లను కట్టి పట్టుకో, లేదంటే ప్రమాదం. ఈ గొడుగు ఇలా కిందన పెట్టు. అది చూడండి రా, కొలంబస్ ఎంత బాగా ఊగుతుందా. ఏడీడు ఎక్కడి నుంచి అరుస్తున్నాడు? రే పుడతా ఏడ్రీడు రే పుడతా అక్కడికి వెళ్ళావురా. జైంట్ వీల్ లో ఉన్న ఐస్ క్రీమ్ ఇవ్వడానికి వెళ్ళాడమ్మా. రే నువ్వు ఆగరా. అయ్యో అసలు టైర్ కూడా వేసుకోలేదే. రే ఒకవేళ ఆడు పడిపోతే క్యాచ్ పట్టండి కింద నుండి, నేను ఆ జైంట్ వీల్ డ్రైవర్ దగ్గరికి వెళ్తాను. సరేరా. ఏమైంది బాబు? మా ఫ్రెండ్ జైంట్ వీల్ ఎక్కాడండి. మంచిదే కదా, దానికి ఎందుకు అడుగుతున్నారు? ఎలాగెక్కాడు ఒకసారి చూడండి. అయ్యో అలాగెక్కాడు? టైర్ లేకుండా ఎక్కాడు. ఈ డ్రైవర్ ఏడి భయ్యా? ఈ జైంట్ వీల్ డ్రైవర్ ఏడి? పెట్రోల్ అయిపోయిందని తీసుకోవడానికి వెళ్ళాడు. మా ఫ్రెండ్ ఆ పైన ఇరిక్కిపోయాడు భయ్యా, కొంచెం తొందర రమ్మను. ఒరే బుడతా ఇదిగో 2 చేతులను ఇలా పెట్టి గట్టిగా పట్టుకో. అంత పైనుంచి నువ్వు పడినా పర్లేదు, పడకూడదు. పడ్డాయనుకో ఫ్యూచర్ ప్రాబ్లం. రే వినబడుతుందా? హోల్డ్ టైట్లీ. బల్లి ఏడ్ చేస్తున్నావురా? ఐస్ క్రీమ్ కారిపోతుందిరా, అందుకే నోరు పడుతున్నాను. నీ అబ్బాడు ఐస్ క్రీమ్ పట్టుకోమనలేదు, ఆడు పడిపోతే పట్టుకోమన్నాడు. అన్నా వచ్చావా? తొందరగా పెట్రోల్ తగలగిలిపోయాడు మీ ఓడి పైకి. నువ్వు ముందాన్ని కింద దించాను, తర్వాత చెప్తానే. అమ్మయ్య వచ్చాడు. ఒక పిల్లకి ఎలగరుతుంది చూడు. మరి బుడతా బానే ఉన్నావు కదా, సామాన్లు గట్ట బానే ఉన్నాయి కదా. అమ్మో ఇంతలో ఎంత ప్రమాదం చేరుకోను, పైగా పిల్ల డ్రాయర్ కూడా వేయలేదట. ఆ డ్రాయర్ వేయలేదట్రా. ఇంత వయసు వచ్చినా డ్రాయర్ వేయకపోవడం ఏంట్రా బాబు? అందరికి తెలిసిపోయింది కదా. ఒరే మధు, ఒరే బుడతా. మళ్ళీ మా ఓడి ఇంకోటి వెళ్ళిపోయాడు. మెల్లదించి ఇక్కడ తీయకుండా ఇంకెంతమంది ఎక్కుతారా? నువ్వు ముందు దించానా బాబు, పడిపోయాడంట ప్రమాదం. కాపాడండి రా. మళ్ళీ జాగ్రత్త. రా బానే ఉన్నావు కదా? ఏటైంది బాబు? ఇక్కడే నుంచా, ఏటైందో తెలుస్తుంది. అనియా పొద్దున్న సుబ్బారావు హీరోయిన్ తెచ్చి ప్రచారం చేసి జనాల్లో ఒకేసారి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు అనియా. ఊర్లో వాళ్ళు కూడా హీరోయిన్ అనగానే లగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. ఏడ్చేస్తాం పల్లెటూరు, పైగా యాసవకాలం. ఏడలాంటిది
కోసం ఇలాగెత్తుకుంటూ వెళ్ళిన ప్రతి ఒక్కడింటికి మన హీరోలను పంపండి రా. సర్పంచ్ గారి మీటింగులు తప్ప ఎవడ మీటింగ్కి వెళ్ళినా మామూలు ఉండదని డిటిఎస్ సౌండ్ తో డైలాగులు చెప్పమానండి. అలాగనియా. ఏటైందడి అలా కూర్చున్నా? ఆ నాగభూషణం ఊరందరి ఇళ్ల మీదకి ఆడి మనుషుల్ని పంపించి మన మీటింగులకి రావద్దని బెదిరిస్తున్నాడట్రా సరదాగా. అయినా జనాలు మన మీటింగ్కి రావడం ఎందుకు? మనమే జనం దగ్గరికి వెళ్దాం, ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేద్దాం. మంచి ఐడియా ఏరా ఇది సరదాగా. మహేష్ మీరేట్రా బ్యాగులు పట్టుకొని సరదాగా ఎక్కడికి బయలుదేరారు పొద్దు పొద్దున్నే సరదాగా? అది వాళ్ళందరికీ ఏదో అర్జెంట్ పని ఉందట డాడీ, అది చూసుకొని వస్తారట, అందుకే విజయనగరం బయలుదేరుతున్నారు. అవునులేరా, సమస్య మనది, వీళ్ళని ఎందుకు ఇందులోకి లాగడం సరదాగా. మీరు బయలుదేరండి రా, ఇంటికి చేరాక ఫోన్ చేయండి. సరే అంకుల్. రే పదండ్రా, బస్సు వరకు నేను వస్తాను. ఒరే మహేష్ ఏం అనుకోకరా. రే ఊరుకోరా, నేనెందుకు అనుకుంటాను. అదిగో బస్సు వస్తుంది. జూన్ 7th నా సత్యభామ మీ ముందుకు వస్తుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి, మంచి సినిమాను గెలిపించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.